తెప్పించిన. సో చూడండి, ఇంకా చాలా రకాలు ఉంటాయి, ఒక 10-20 రకాలు ఉంటాయి కావచ్చు. ఇలాంటి మంచి కలర్ ఉంటాయి ఫొటోస్ తోని, పిల్లలు చూడగానే అట్రాక్ట్ కావడానికి. ఇది స్మాష్ చేసి ఎలా ఉంటుందో మీకు వీడియో అయితే క్లిప్పింగ్ అయితే నేను ఈ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ చేసుకొని స్కూల్స్ కి అయితే ఇప్పుడు పిల్లల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మదర్స్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదా. కానీ స్నాక్ బాక్స్ లో ఏం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, లంచ్ బాక్స్ లో ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చాలా క్వశ్చన్ మార్క్. హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి, దాదాపు చేస్తారు. బట్ ఈ స్నాక్ బాక్స్ అనేది ఒకప్పుడు లేదు, ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో స్నాక్ బాక్సెస్ అనేది మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు కూడా పెడుతున్నారు. మన పిల్లలకే ఫుడ్ పర్లేదు, కానీ దీని వల్ల బయట ఉన్న ఫుడ్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కొనివ్వకండి. షాప్లలో కొన్ని లేస్ ప్యాకెట్స్, కుర్కురే ఇవన్నీ స్కూల్లో చాలా స్కూల్స్ అయితే జంక్ ఫుడ్ ని నాట్ అలౌడ్. బట్ ఏంటంటే పేరెంట్స్ ఈ ప్యాకెట్స్ చూస్తే స్కూల్లో కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి కట్ చేసి బాక్స్లలో పెట్టి పంపిస్తున్నారు. ఇది మీ పిల్లలకి, మన పిల్లలకి మనమే ప్లాస్టిక్ తినిపించినట్టు అవుతుంది. ఈ ఫుడ్ మీరు కొనిస్తే మీరు అనుకోవచ్చు ఇవి ఎవరు కొంటున్నారు అని. ఇప్పుడు ప్రెసెంట్ షాప్లలో మనం రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసే పప్పులు, ఉప్పుల కంటే కూడా ఈ కురుకురే ప్యాకెట్లే ఎక్కువ సేల్ అవుతున్నాయి. మీరు నమ్ముతారా? నిజమండి. సిటీస్ కంటే కూడా విలేజెస్ వాళ్ళైతే రెగ్యులర్ గా చిన్న పిల్లలకు కొనిస్తున్నారు. ఇది క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అని చెప్పి చాలా మంది డాక్టర్స్, న్యూట్రిషన్ ఫుడ్స్ వాళ్ళు జంక్ ఫుడ్ పెట్టకండి అని చెప్తూనే ఉన్నారు. కానీ అవేర్నెస్ ఉన్నా కూడా కొనిస్తున్నారు. ఇది ఒక్కసారే కదా అని మీరు అనిపించవచ్చు. స్కూల్ కి వెళ్తే ఏంటంటే ఈ పిల్లలు తింటుంటే పక్కన పిల్లలు కూడా వీళ్ళు తెచ్చుకుంటున్నారు కదా కొనించండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇది ఒక్కరు అనుకుంటే కాదు, కొన్ని స్కూల్స్ అయితే అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తున్నారు. అట్లా చేయండి. పిల్లలు ఇవి తింటే ఏమవుతుంది, వాళ్ళకి కడుపులో ఇట్లా కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్, ఇట్లా హెల్త్ కండిషన్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే టీచర్స్ వాళ్ళ ముందే యాక్ట్ చేసి చూపెడుతున్నారు కదా. చాలా స్కూల్స్ కూడా, అన్ని స్కూల్స్ అలా చేయండి, చాలా మంచిది. ఇంట్లోనే మా పాప కొనియమని ఎప్పుడు అడిగినా కూడా మేము అస్సలు కొనించము. బట్ ఏంటంటే కొంతమంది వాళ్ళ క్లాస్ లో తెచ్చుకునేసరికి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు కదా. ఇది ఒక్క మా ఇంట్లోనే కాదు, చాలా మంది పేరెంట్స్ చెప్పేదే ఈ ప్రాబ్లం అయితే. అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ లేస్ ప్యాకెట్ల కంటే డేంజర్ ఈ చట్పట్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటి పేరు ఇంకా పుష్ప2, బాహుబలి, ఇంకా కొన్ని కొత్త పేర్లు, ఏదో బిర్యానీ అంట, అలా ఏముండదు. జస్ట్ అది మీరు ఒక్కసారి వాళ్ళు తినే ముందు ఎవరైనా కొనియమని మేము పిల్లలు అడిగితే తీసుకొచ్చి ఒక క్యాండిల్ అంటించి, నేను క్లిప్ అయితే యాడ్ చేస్తాను, అంటించి చూపెట్టండి. అసలు చిప్స్ లేస్ కుర్కురే కంటే కూడా పుష్ప2 అవి సంథింగ్ పేర్లు ఉంటాయి కదా, అవి అయితే ఇంకా ఘోరంగా ప్లాస్టిక్ అంటే ఎక్కువ మండుతాయి. లాస్ట్ కు కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా ప్లాస్టిక్ కవర్ కాలిపోయిన తర్వాత ఎలా ఒక ముద్దలాగా వస్తుందో అలా వస్తుంది అన్నమాట. ఈ ఫుడ్ ని మీరు కొనిచ్చి 5 రూపీసే కదా, 10 రూపీసే కదా, ఏదో వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి ఇచ్చారనుకోండి, మీ చేతులతో మీరే ప్లాస్టిక్ కవర్ ఇచ్చి తినండి అని చెప్పి చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. దయచేసి ఇవి మీ పిల్లలకు కొనియకండి. స్కూల్ కి అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఎవరైనా టీచర్స్ ఈ వీడియో చూస్తే మాత్రం మీ క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా ఇలాంటి ఫుడ్ కి అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మంచి కంటే చెడే ఎక్కువ తెలుస్తుంది కదా, బాగుంటుంది కూడా. సో ఈ ఫుడ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మీరు కూడా మీ క్లాస్ రూమ్స్ లలో పిల్లలందరికీ వీటి మీద అవేర్నెస్ కల్పించండి ప్లీజ్. ఎందుకంటే ఒక్కరిని చూసి ఒక్కరు అనుకుంటే ఇది సాధ్యం కాదు, వద్దు తినద్దు అని అంటే, మీకు విషయం తెలుసా, ఇది ఎంత పెద్ద మాఫియా బిజినెస్. ఫుడ్ వాళ్ళు ఉంటారు కదా, ప్లాస్టిక్ కవర్స్ అట్లాంటి షాప్లలో పట్టుకుంటారు, కానీ ఇది కూడా ప్లాస్టికే కదా, దీన్ని మాత్రం ఎవరు ఏమన్నారు. ఫుడ్ వాళ్ళు ఏం పట్టుకోరు, మంచిగా విచ్చలవిడిగా అమ్ముతా ఉంటారు. దీనివల్ల మంచిగా దీనికి డేట్స్ కూడా చూసుకోరు. పోయినామా 5 రూపీస్ 10 రూపీస్ సమ్ అమౌంట్ ఉంటుంది, కొనుకొచ్చుకుంటారు, తింటారు. సిటీస్ కంటే కూడా సిటీస్ లో లేస్ ప్యాకెట్స్ ఎక్కువ సేల్ అవుతాయి, లేస్, కుర్కురే, సమ్ అట్లాంటివి. ఈ విలేజ్ లలో మాత్రం ఈ చిన్నవి ఉంటాయి, అవి ఇంకా డేంజర్ అన్నమాట. 5 రూపీస్ కే వస్తుంది అని చెప్పేసి ప్యాకెట్స్ అయితే తీసుకుంటారు. వాటి మీద పేర్లు కూడా మంచి, అందులో ఒక చిన్న టాయ్ పెడతారు, ఏదో కలర్ గా ఉంటాయి, అవి తీసుకొచ్చుకొని తింటారు. తయారు చేసిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ స్నాక్స్ కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఇంట్లో అందరూ
ఎంప్లాయ్కి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీగా ఉంటే కష్టమే కదా, ఇంట్లో చేయలేము అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ ప్రౌడ్స్ అట్లాంటివి కట్ చేసి పెట్టినా కూడా రెగ్యులర్ గా అవే అయితే బోర్ కొడతా ఉంటుంది. మీకు ట్రస్టెడ్ ఉండి మీకు నచ్చిన షాప్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా కూడా తెప్పించుకొని పిల్లలకైతే ఇంట్లో తయారు చేసిన ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి. ఈ జంక్ ఫుడ్ ని మాత్రం అస్సలు ప్రిపేర్ చేయకండి. ఎట్టి పరిస్థితిలో కొంచెం కొంచెం అందరం అనుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. దీన్ని తగ్గియడం ఎంత అంటే, నేను సపోజ్ మా చిన్న ఏరియాలోనే చెప్తాను. మార్నింగ్ రెగ్యులర్ గా ఒక పెద్ద మినీ డీసీఎం, మినీ అదో చిన్న డీసీఎం అంత టాటా ఏసీస్ ఉంటాయి కదా, అంత పెద్దది ఫుల్ లోడ్ తో వస్తుంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి. నేను రియల్ గా చెప్తున్నా అండి, రియల్ స్టోరీయే. 6 o'clock వచ్చిన తర్వాత 10 to 1 or 2:30 వరకు డిస్పాచ్ చేస్తారు అన్ని షాప్లకి. కథం వర్క్ అయిపోతుంది. రోజు వస్తుంది, రోజు అన్ని షాప్లకి, రోజు పొద్దున్న 10 గంటల నుంచి 2 గంటల వరకు, 2:30 మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు అంతే. ఇన్ని తింటున్నారా అనిపిస్తుంది తెలుసా. ఇన్ని ఏ షాప్ లో కూడా ఇంత సేల్ ఉండదు. మీరు అనుకోవచ్చు ఇవి ఇంత తింటున్నారా అని. నిజం అండి, రోజు ఒక్క దగ్గరనే అంత ఏమంటారు ఆటో అన్ని ప్యాకెట్స్ పోతున్నాయి, అన్ని కలర్ అంటే ఇంకా అట్లాంటి షాప్స్ ఇంకెంత మంది హోల్సేలర్స్ ఉండాలి, ఎంత మంది రిటైల్ వాళ్ళు ఉండాలి. చుట్టుపక్కల సిటీస్ కంటే విలేజెస్ పిల్లలు అయితే చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. దయచేసి టీచర్స్ ఎవరు చూసినా కూడా ఈ వీడియోను మీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకు మాత్రం అవేర్నెస్ వీడియోస్ కంపల్సరీ చూపించండి. వాళ్ళకి ఇది తింటే ఏమవుతుందో ప్లీజ్ ఒక్క క్లాస్ చెప్పండి. పిల్లల్ని అవాయిడ్ చేయండి. ఒక్కరిని చూసి ఒకరు అందరు బంద్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎట్లా నచ్చింపా. చూపెట్టా కదా ఇన్సేపు ఇట్లా సరే మధ్యలో యాడ్ చేద్దాం. ఇట్లాంటి ప్యాకెట్స్ అన్ని నేను వీడియో కోసం మా ఫ్రెండ్స్ ఎక్కువ ఇవే తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు ఎంత మనం అసలు దానికి చూపెట్టే కదా వీడియో ఇదివరకు ఒకసారి చూపెట్టే కదా. సరే దాని స్మెల్ చూడు ఎంత ప్లాస్టిక్ స్మెల్ వస్తానంట. అర్థమైందా. ఇవి కవర్లు మొత్తం పెట్టి ఇంకా ఇందులో నేను ఇచ్చిండు చూడండి చిన్నవి అన్ని. ఇది ఒక రకమైన ప్యాకెట్.